ఈరోజు మనం చింతకుంట ఆదర్శ రైతు ఉత్పత్తి కేంద్రం దగ్గర ఉన్నాము. ఈరోజు ఆదర్శ రైతు ఉత్పత్తి సంస్థలో నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ నుండి చాలా మంది ప్రిన్సిపల్ సైంటిస్ట్స్ రావడం జరిగింది. సో కేత్ బచావో పేరిట మన భూములను ఎలా కాపాడుకోవాలి, భూసారాన్ని ఎలా పెంచాలి, రసాయనిక ఎరువుల వాడకం ఎలా తగ్గించాలి, అదే విధంగా మంచి పంటలు ఎలా పండించాలి, వాటి దిగుమతి, పెట్టుబడులు ఎలా తగ్గించుకోవాలనే కాన్సెప్ట్ పై ఈ కేత్ బచావో ప్రోగ్రామ్ ని నేషనల్ రీసెర్చ్ అగ్రికల్చర్ సెంటర్ నుండి సైంటిస్ట్ అందరూ కూడా ఈరోజు ఇక్కడ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో మీ అందరికీ తెలిసిన విషయమే, మన ఆదర్శ రైతు ఉత్పత్తి సంస్థ మంచి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అందిస్తూ ఉంటది. ఎలాంటి రసాయనాలు వాడకుండా మంచి నాణ్యమైన ఆహార పదార్థాలు మనకు అందిస్తూ ఉంది. సో ఈరోజు మనం మరి ఆదర్శ రైతు ఉత్పత్తి సంస్థకి రావడం జరిగింది. ఇక్కడ చైర్మన్స్ కానివ్వండి, మేనేజింగ్ డైరెక్టర్స్ కానివ్వండి, ఈ సంస్థని ఎప్పుడు కూడా మంచిగా రైతులందరికీ ఉపయోగపడే విధంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ప్రజలందరికీ కూడా మంచి నాణ్యమైన ఉత్పత్తులు అందిస్తూ ఉంటారు. సో డైరెక్టర్ శంకరయ్య గారు అయితే సంస్థకి ఎప్పుడు ఏ విధంగా దీనికి బెనిఫిట్ తీసుకురావాలి, ఎలా మంచి చేయాలి, వీళ్ళు కూడా ఒక కొత్త కాన్సెప్ట్స్తో ముందుకు వస్తున్నారు. భూమాత, గోమాత, భారతమాత. సో రాను గోమాతలు అనేవి చాలా తగ్గిపోతున్నాయి, ఆవులు. సో వాటిని ఎలా వృద్ధి చేయాలి, అదేవిధంగా భూమాత, భూమిలో ఎలా సారం పెంచాలి, రసాయనాలు వాడి భూమిలో సారం తగ్గిపోతుంది. సో భూమాత బాగుంటేనే మనందరం బాగుంటాం. సో దాని మీద కూడా ఇంకా ఎలా భూమిని మంచిగా సారవంతం చేయాలనే కాన్సెప్ట్. అదేవిధంగా భారతమాత, మన ప్రజలందరికీ ఎలాంటి మంచి నాణ్యమైన ఆహార పదార్థాలు అందించాలి అనే వేలోనే మన ఆదర్శ రైతు ఉత్పత్తి సంస్థ ఎప్పుడు ముందుకెళ్తా ఉంటది. సో మరి వెళ్ళి చూద్దాం, సైంటిస్టుల మాటల్లో కూడా విందాం. అదేవిధంగా మన ఆదర్శ రైతు ఉత్పత్తి సంస్థ డైరెక్టర్లతో కూడా మాట్లాడదాం ఏంటి కాన్సెప్ట్ అనే విషయాలని. లెట్స్ కమ్. ఇప్పుడు మనం చింతకుంట ఆదర్శ రైతు ఉత్పత్తి సంస్థ ఎండి శంకరయ్య గారితో ఉన్నాము. సో ఈరోజు ఇక్కడ ప్రిన్సిపల్ సైంటిస్టులు అందరూ కూడా వచ్చి భూసార పరీక్షలు ఎలా చేయాలి, ఇంకా రసాయనిక ఎరువులు వాడకుండా ఎలా భూమిని కాపాడుకోవాలి అనే కాన్సెప్ట్లో ఇక్కడ ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు రైతులందరికీ. మరి ఎండి శంకరయ్య గారిని మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్ చెప్పండి, మన ఆదర్శ రైతు ఉత్పత్తి సంస్థ అంటేనే చాలా పబ్లిక్కి వెళ్ళిపోయింది, మంచి ప్రోడక్ట్స్ అందిస్తున్నారని. అదేవిధంగా మీరు కండక్ట్ చేసే ప్రోగ్రామ్స్ కూడా ప్రతి ఒక్కటి సక్సెస్ అవుతున్నాయి. సో వాళ్ళు ఈరోజు భూసారాన్ని, భూమిలో ఎలా సారాన్ని పెంచుకోవాలని చెప్పేసి అగ్రికల్చర్ ఆఫీసర్స్ వచ్చి చేస్తున్నారు. సో మీరు కూడా ఏదో కొత్త కాన్సెప్ట్, భూమాత, గోమాత, భారతమాత. సో ఏంటి సార్, ఏ విధంగా ముందుకెళ్తున్నారు? ముఖ్యంగా మీరు ఇంతకుముందు మన ఆదర్శ ఎఫ్పిఓ చింతకుంట పబ్లిక్లోనికి చాలా వెళ్ళిందనే విషయం, మీలాంటి సుమన్ టీవీ లాంటి వాళ్ళ యొక్క మార్గదర్శనము, తర్వాత మీరు ఇస్తున్నటువంటి సమయము, ఇలాంటి వాటికి కూడా కారణం ఉంది మేము డెవలప్మెంట్ కావడానికి. కాబట్టి సుమన్ టీవీ వాళ్లకు మా యొక్క ధన్యవాదాలు. ఇక ముఖ్యంగా మేము ఈ యొక్క తేనెటీగను మేము ఆదర్శంగా తీసుకున్నాం. ఏంటి తేనెటీగ అంటే, 1 కిలో తేనెను సంపాదించడానికి తేనెటీగ దాదాపు ఈ భూమిని 3 సార్లు తిరిగేంత దూరం తిరుగుతుంది. అంత కష్టపడి తేనెను సంపాదిస్తున్నది. అంతేకాకుండా ఇది దాని విధి, తన ఆహారం కొరకు తిరుగుతున్నది. అందులో పెద్ద విషయం మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఆ తేనెటీగ మరొక పని చేస్తున్నది. ఏం పని చేస్తున్నదంటే, తన కాళ్ళకు ఉన్నటువంటి జిగురు ద్వారా పుప్పొడులను తీసుకొని ఒక పుష్పం మీద వాలి, ఆ పుప్పొడులను తీసుకొని మళ్ళీ ఇంకో పుష్పం మీద వాలి, ఆ విధంగా పరపరాగ సంపర్కం అనేటువంటి దానికి అది ఆధారభూతం అవుతున్నది. అది సేవ. దాని వల్ల వచ్చే ప్రతిఫలం ఏం లేదు, అయినా ఈ పని చేస్తున్నది. కాబట్టి మనము కూడా మన ఆదర్శ డెవలప్మెంట్తో పాటుగా సమాజానికి ఏదైనా మనం సేవ చేయాల అనేటువంటిది మా యొక్క డైరెక్టర్లందరూ కూడా నిర్ణయం చేసుకొని 3 నినాదాలు తీసుకున్నాం. జై గోమాత, జై భూమాత, జై జై భారత మాత అనేటువంటి 3 నినాదాలను తీసుకొని ఇవాళ మేము సమాజంలోనికి వెళ్తున్నాం. ఏంటి ఈ 3 నినాదాలంటే, జై గోమాత అంటే గోవులను మనం రక్షించాల, గోవులను కాపాడాల. గోవులను కాపాడినప్పుడే తిరిగి భారతదేశం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి గోమాతలను ఎక్కువ చేయాలనేటువంటి దానితో మేము రైతులను ఆవులు కొనండి, ఆవులను పెంచండి అని ప్రోత్సహిస్తున్నాం. అందులో కొంతవరకు మేము సఫలీకృతం అవుతున్నాం. ఇంకా వాళ్ళకు అవసరమైతే అప్పులు ఇప్పించైనా ఆవులను కొనుగోలు చేసేటువంటి కార్యక్రమాన్ని చేపడతాం. ఇంకొకటి ఏమనుకుంటున్నామంటే, ఇక కొంతమందికి ఇంటి వద్ద పెంచుకునేటువంటి సౌకర్యాలు తక్కువ ఉంటాయి. అలాంటి వాళ్ళ కొరకు ఆవుల హాస్టల్ ప్రారంభం చేయాలనేటువంటి సంకల్పం కూడా తీసుకున్నాం. ఈ రకంగా ఆవులను కాపాడాలనేటువంటి సంకల్పం మన ఆదర్శ ఎఫ్పిఓ తీసుకుంది. రెండవది ఏంటంటే, జై భూమాత. వాస్తవంగా మన అందరము ఇవాళ సుఖశాంతులతో ప్రశాంతంగా ఉండాలంటే భూమి మంచిగా ఉండాలా.
ఈ భూమి ఏమవుతున్నదంటే రసాయనిక ఎరువులు వాడడం, పురుగు మందులు వాడడం వల్ల రోజు రోజుకు భూసారం క్షీణిస్తున్నది. కాబట్టి ఈ భూసారాన్ని పెంచాలి అనేటువంటి సంకల్పాన్ని మేము తీసుకున్నాం. అందుకొరకు వర్మీ కాంపోస్ట్ అనేటువంటిది మేము ఉత్పత్తి చేసి రైతులకు తర్వాత మిగతా వాళ్ళకు మేము అందిస్తున్నాం. ఆ రకంగా భూమాతను తన యొక్క శక్తిని పెంచడానికి, తనలో ఉండేటువంటి రకరకాల శక్తులు పెంచుకోవడానికి ఈ ఎరువులను తయారు చేయడమే కాకుండా ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళి ఈ సేంద్రియ ఎరువులన్నీ కూడా ఉత్పత్తి చేయాలనేటువంటిది ఆలోచన మేము చేస్తున్నాం. త్వరలోనే మా ఉత్పత్తులు రైతులకు చేరుకుంటాయని మేము ఆశిస్తున్నాం. ఇక మూడవది జై జై భారత్ మాత. అంటే భారత మాత అంటే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నారు గురజాడ అప్పారావు గారు. అంటే దేశం అంటే మనుషులు, క్రిములు, కీటకాలు ఇవన్నీ. కాబట్టి వాటి యొక్క డెవలప్మెంట్ కొరకు మనం ప్రయత్నం చేయాలా, ఈ సమాజంకు మంచి ఇవ్వాలా, మంచి ఆహారాన్ని అందించాలనేటువంటి సంకల్పాన్ని మేము తీసుకున్నాం. అందులో భాగంగానే ఈ మన ఆదర్శ ఎఫ్పిఓలో రకరకాల ఆహార పదార్థాలను మేము అమ్ముతున్నాం. అందులో ముఖ్యంగా ఈ యొక్క ఎలాంటి కలుషితం లేనటువంటి కోల్డ్ ప్రెస్ ఆయిల్, అంటే పల్లి నూనె, కొబ్బరి నూనె, నువ్వుల నూనె, సన్ఫ్లవర్ ఇలాంటి నూనెలను తయారు చేసి మేము సమాజానికి అందిస్తున్నాం. అదేవిధంగా ఇవాళ చూస్తే ప్రతి ఒక్క దానిలో కలుషితం అవుతున్నది. ప్రతి ఒక్కటి కూడా కలుషితమై ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. అందులో కారప్పొడి కూడా ఒకటి. మేము మంచి మిర్చి పౌడర్ అనేటువంటి సమాజానికి అందిస్తున్నాం. అంతేకాకుండా ఫైబర్ ఉన్నటువంటి పొట్టుపప్పులను మేము తయారు చేసి సమాజానికి అందిస్తున్నాం. అంతేకాకుండా మిల్లెట్స్ ఇవాళ ఎంతో ఆరోగ్యానికి అవసరమైనటువంటి అన్ని రకాల మిల్లెట్స్ను కూడా సమాజానికి అందిస్తున్నాం. ఈ రకంగా రకరకాల ఉత్పత్తులను మేము సమాజానికి అందించి సమాజం ద్వారా మాకు ఆశీస్సులు లభిస్తున్నాయి. ఆశీస్సులు లభించడమే కాకుండా రోజు దినదినాభివృద్ధి మా సంస్థ అభివృద్ధి అవుతుంది. అన్ని రకాల పిండ్లు, అంటే వరి పిండి, కొబ్బరి పిండి, అన్ని రకాల పిండులను కూడా అమ్ముతున్నాం. అంతేకాకుండా ఇవాళ వరి, గోధుమ ఈ రెండింటిని బాగా మనం వినియోగిస్తున్నాం. వాటి రెండింటికి బదులుగా ఇంకా అనేక పదార్థాలను వినియోగించాలనేటువంటి సంకల్పాన్ని మేము తీసుకొని మక్క గటక, జొన్న గటక ఇలాంటి గటకలు, రవ్వలు ఇలాంటివి కూడా సమాజానికి అందిస్తున్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే ఇంకా అనేక ఆరోగ్యకరమైనటువంటి ఆహారాలను సేకరించి వాటిని సమాజానికి అందించాలనేటువంటి సంకల్పాన్ని మేము తీసుకున్నాం. మన ఆదర్శ రైతు ఉత్పత్తి సంస్థ కొంతమంది డైరెక్టర్స్ కూడా ఉన్నారు. కిషన్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం మేడం. ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇంత మంచి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు, ఇంత మంచి ఆహార పదార్థాలు అందిస్తున్నారు పబ్లిక్ కి. ఇంకా మన సంస్థ గురించి చాలా మంది కొంతమంది తెలియని వాళ్ళు కూడా ఉన్నారు కరీంనగర్ లో. సో ఏం చెప్పాలా? మేము రైతులు పండించిన పంట నేరుగా మేమే, ఉత్పత్తిదారుల కంపెనీ మాది, మేమే కొనుగోలు చేసి ఇక్కడ మేము ప్రాసెసింగ్ చేసి ఈ ఉత్పత్తులను ఇక్కడ మేము మార్కెటింగ్ చేస్తున్నాం. రైతు వద్దనే నేరుగా తీసుకొని రైతులందరి సమూహం అయినటువంటి ఈ కంపెనీ నుండే మేము అమ్ముతున్నాం. ఇది ఇంకొకటి, మేము మిర్చి పౌడరు, పసుపు పౌడరు, నూనె మిల్లు ఇవన్నీ గిర్నీలు కూడా ఇలా పెట్టినాం. ఇవి కూడా మేము కల్తీ లేని ఆహార పదార్థాలు మేము అందించగలుగుతున్నాం. ఈ విషయంలో మాత్రం 100% గ్యారంటీ. మీ పేరు సార్? లక్ష్మారెడ్డి. లక్ష్మారెడ్డి గారు, పబ్లిక్ ఎట్లా రెస్పాన్స్ ఎట్లుంది? చాలా మంది పబ్లిక్ రెస్పాన్స్ బాగా ఉంది. ఇక దీన్ని ఎక్కువ ప్రచారం చేయాలి. ఎందుకంటే వస్తువు ఇక్కడ ఉంది, వస్తువును కొంత దూరం వెళ్ళి తీసుకురావడానికి కొద్దిమంది ఎట్లా ఉంటారు అంటే పక్క పొంటే కిరాణా షాప్ లో ఉన్నాయి, నకిలీదైనా అదే కొంటా అనుకుంటారు. కాకుంటే దీన్ని బాగా ప్రచారం చేసి సిటీలో కూడా ఎవరికైనా ఆసక్తి ఉంటే అక్కడక్కడ మనం వీటిని షాప్ బ్రాంచెస్ పెడతా ఉంటే బాగుంటుంది. ఈ కాలంలో మనం మార్కెట్లో ఏ వస్తువు అన్నా 100% నకిలీ. రైతులు పండించిన పంట ద్వారా మనం తయారు చేసుకుంటున్నాం. ఈ ఒకరికి సంబంధించిన అదొక సంస్థ ఎప్పుడు కూడా పొల్యూట్ కాదు. కాబట్టి అందరికీ నమ్మకం. ఇక్కడ నూనె ఎందుకు తీసుకుపోతున్నారు అంటే ఈ ఫ్రాడింగ్ చేసేది కాదు, నకిలీ చేసేది కాదు, ఇది ఒక సంస్థ కాబట్టి ఇక్కడ ఒక గ్యారంటీ అనేది ఉంటుందని చెప్పి పబ్లిక్ వస్తూ ఉన్నారు. ఇప్పుడిప్పుడే మా శంకరయ్య సార్ ద్వారా మిగతా ద్వారా ప్రచారం బాగా అవుతుంది. ఇంకా మీ ద్వారా ఎక్కువ ప్రచారం అయితే దీన్ని ఇంతింతాయి వటులింతాయి మళ్ళీ సంవత్సరం వరకు ఇంకా ఎక్కువ ఉత్పత్తి చేయాలని చెప్పి మా అభిలాష. సో చూస్తున్నారు కదా సార్ వాళ్ళు చెప్పింది, చాలా మంచి ప్రోడక్ట్స్ వితౌట్ పెస్టిసైడ్స్, మంచి కోల్డ్ ప్లేస్డ్ ఆయిల్, ఇవన్నీ మిల్లెట్స్, ప్రతి ఒక్క ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయి. సో మార్కెట్లో చాలా రకాల కల్తీ ఆహార పదార్థాలు వస్తున్నాయి. సో ఎవరైనా ఇంకా బ్రాంచెస్ తీసుకోవాలన్నా, ఇంకెక్కడైనా ఇదే సేమ్ ప్రోడక్ట్స్ అక్కడ మీరు సేల్ చేయాలనుకున్నా కూడా తప్పకుండా మన ఆదర్శ రైతు ఉత్పత్తి సంస్థ నెంబర్స్ ఇస్తాము కింద స్క్రోల్లో, మీరు కూడా వాళ్ళని సంప్రదించవచ్చు. సార్ మీ పేరు చెప్పండి. నా పేరు రామరెడ్డి. చైనా పట్టు మా దగ్గర ఉత్పత్తి చేసి సగం తెలంగాణ రాష్ట్రానికి అమ్మాలని మా యొక్క ఉద్దేశం. గ్రేట్ సార్, గ్రేట్. ఇప్పుడు పట్టుదలతో ముందుకున్నాం. మా పిల్లలు ఉన్నారు, మేము కాదు చేసేది.
మేము అడిగే ఒక్క అడుగు వేసేటోళ్ళం 10 అడుగులు వేసేటోళ్ళు అక్కడ ఉన్న చుట్టుపక్కల యంగ్ పిల్లలు. యంగ్ పిల్లలు వాళ్ళు చేస్తారు, చేసుకుంటారు, చేస్తారు ఓకే. అంతే. సో చూస్తున్నారు కదా, నెక్స్ట్ తేనె కూడా వీళ్ళు ప్రోడక్ట్ తెలంగాణ అంతా తేనె సప్లై చేయాలి వీళ్ళు తేనె పట్టుతోనే అనే కాన్సెప్ట్ కూడా ముందుకు తీసుకొచ్చారు. సార్ కూడా ఎంత స్ట్రాంగ్ గా చెప్తున్నారో చూసారు కదా. సో అది కూడా నెక్స్ట్ టైం నుంచి మనకు అవైలబుల్ ఉంటుంది ఇక్కడ హనీ కూడా. మా దగ్గర కారపొడి రేట్ ఎక్కువ అని కొందరు అన్నారు. అంటే దాన్ని మేము నేను ఈ రేట్ ఎక్కువ కాదు, మీరు వేరే కారపొడి తీసుకురండి, మా కారపొడి టెస్ట్ చేయండి. నేను రియల్గా టెస్ట్ చేసి ఉంచిన. అయితే ఆ కారపొడిలా వేరే వాళ్ళ దాంట్లో కలర్ కలిపిర్రు, మళ్ళీ కిందికి అది ఇటుక బట్టిలా మట్టి కొంచెం కిందికి వేయింది. నేను ప్రాక్టికల్గా చేసి చూపించిన, బదనాం చేయాలనే ఉద్దేశంతో ఒక వ్యక్తి అట్లా చేసిండు. చేస్తే నేను ప్రాక్టికల్గా నేను ఆ విధంగా చేసి చూపించాక అప్పుడు నమ్మిండు. ఆయన ఎప్పుడు వచ్చి ఇక్కడనే తీసుకొని పోతుండు. కామన్ సార్, ఒక మంచి చేసే వాళ్ళు ఉంటే లాగేటోళ్ళు కూడా ఉంటూనే ఉంటారు. అది ఆ విధంగా జరిగింది, అది సంతోషం మాకు. సో చూస్తున్నారు కదా, కారపొడి కూడా చాలా మంచిది దొరుకుతుంది. ఇవాళ ప్రోగ్రామ్ చాలా బాగుంది. ఇవన్నిటితోటి కాకుండా ఆర్గానిక్ కూరగాయలు పెడుతున్నాం ఇక్కడ. అది అవి ఎక్కువ దొరుకుతలేవు కాబట్టి ఎవ్రీ సండేనే ఉంటుంది ఇక్కడ మార్కెట్ ఆర్గానిక్. అన్ని వచ్చి అందరు తీసుకొని పోతున్నారు. సండే మార్కెట్, కూరగాయల మార్కెట్ కూడా ఉంటుంది ఇక్కడే. సో చూస్తున్నారు కదా, ఇంకా చాలా మందికి తెలియదు, సండే ఇక్కడ ఆర్గానిక్ కూరగాయల మార్కెట్ వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు. మంచి ఫ్రెష్ వెజిటేబుల్స్ వితౌట్ పెస్టిసైడ్స్ వేయకుండా పండించినవి. సో ఎవరైనా కావాలి అనుకున్నా కూడా కరీంనగర్ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా తప్పకుండా మీరు చింతకుంట ఆదర్శ రైతు ఉత్పత్తి సంస్థకు వస్తే ప్రతి సండే మంచి ఫ్రెష్ కూరగాయలు కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. ప్రస్తుతం మనతో ఆదర్శ రైతు ఉత్పత్తి సంస్థ మహిళా డైరెక్టర్స్ కూడా ఉన్నారు. మేడం, మీ పేరండి? నా పేరు హారిక అండి. నేను ఎఫ్పిఓలో ఒక డైరెక్టర్ని. ఫస్ట్ మేము స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు మా సంస్థ లోపల చాలా మంచి పేరు వస్తుంది. దీనికి మేము చాలా మంది కృషి చేస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు బయట సమాజం లోపల కల్తీ అనేది బాగా జరుగుతుంది. ఆ కల్తీని నివారించడానికి కోసము మేము ఒక యజ్ఞంగా ఈ సంస్థను నెలకొల్పి అందరికీ ఆహారం విషయం లోపల మంచి చేయాలనే ఉద్దేశంతో మేము ఇందులో చిరుధాన్యాలు కానీ, ఆయిల్స్, ఇంకా వేరే పప్పులు అవి కూడా అన్ని నాణ్యతతో ఉండాలని చెప్పేసి మేము ఇదివరకు ఒక 2-3 వర్కర్స్ ఉంటుండే, కానీ ఇప్పుడు చాలా 4-5 వర్కర్లతో ఉన్నారు. ఇప్పుడు మనం ఇంట్లో కదా, మనం లేడీస్ ఎంత క్లీన్ చేసుకొని ఎట్లా చేసుకుంటామో ఆ రకంగా కూడా మా సంస్థ లోపల మొత్తం మహిళతోనే అన్ని క్లీన్ చేయించుకుంటా మేము సేల్ చేస్తున్నామండి. అంతేకాకుండా మేము ఇప్పుడు కొత్తగా ఒకటి మిల్లెట్స్ పౌడర్ అనేది నేను తయారు చేసిన. అది ఎందుకంటే అది మామూలుగా అందరికీ టైం ఉండదు కాబట్టి మంచి ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో నేను ఒక 21 రకాల మిల్లెట్స్ రకాలతో పౌడర్ తీసి నేను సప్లై చేసిన అండి. అవైలబుల్ ఉందా? అవైలబుల్ ఉంది. దాని రిజల్ట్ కూడా ఇప్పుడు చాలా మంది నాకు తెలిసిన వరకు అయితే బాగానే ఉంది మేడం ఇది అని చెప్పేసి అంటుర్రు. ఇదే కాకుండా ఇంకా అనేక రకాలుగా కూడా మేము ఆలోచిస్తున్నామండి. సో చూస్తున్నారు కదా, ఆదర్శ రైతు ఉత్పత్తి సంస్థ ఇది ఓన్లీ మన ప్రజలకి మంచి ప్రొడక్ట్స్ అందించడమే కాదు, రైతులను ఇంకా ఏ విధంగా డెవలప్ చేయాలి, వాళ్ళకి ఎప్పుడెప్పుడు కూడా మంత్లీ వన్స్ 2 months ఒకసారి అట్లా మంచి మంచి మీటింగ్స్ కండక్ట్ చేయడము, ఏ పంటలు వేయాలి, భూసారాన్ని ఎలా పెంచుకోవాలి, ఇంకా గోవులను ఎలా కాపాడుకోవాలి, ఇప్పుడు కొత్త కాన్సెప్ట్స్ తో వస్తున్నారని డైరెక్టర్ శంకరయ్య గారు కూడా చెప్పడం జరిగింది. సో ఇలా కొత్తవి పబ్లిక్ కి ఏదైతే మంచిగా పెస్టిసైడ్స్ వాడకుండా మంచి గుడ్ రిజల్ట్ ఇవ్వడానికి మంచి ఆహార పదార్థాలు ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ కానివ్వండి, కారం పొడి, పప్పు ధాన్యాలు, పొట్టుపప్పు ధాన్యాలు, మిల్లెట్స్, ఎవ్రీథింగ్, పల్లీలు, ప్రతి ఒక్కటి ఇక్కడ మంచి న్యాచురల్ ప్రొడక్ట్స్ అవైలబుల్ ఉన్నాయి. సో ఎవరైనా విజిట్ చేయాలనుకున్నా కూడా చింతకుంట ఆదర్శ రైతు ఉత్పత్తి కేంద్రం అంటే ఎవరైనా అడ్రస్ చెప్తారు. సో మీరు ఇక్కడికి వచ్చి కూడా స్టాల్ ని కూడా విజిట్ చేయొచ్చు. సో తప్పకుండా మీరు అందరి ప్రోత్సాహం వల్లనే ఈరోజు ఈ సంస్థ ఇంత ముందుకు వెళ్తా ఉంది. మనం గతంలో కూడా చాలా వీడియోస్ చేయడం జరిగింది ఆదర్శ రైతు ఉత్పత్తి సంస్థకి. సో తప్పకుండా మీ సహాయ సహకారాలు ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కెమెరా పర్సన్ వేణుతో లావణ్య రెడ్డి, సుమన్ టీవీ, చింతకుంట.